హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. నిన్నైతే ఏదైతే జరిగిందో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. అయితే భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అనేది అధికారంలోకి రావడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు వచ్చే దానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చించడానికి ప్రముఖ దర్శకులు, అదేవిధంగా ప్రముఖ సినీ నిర్మాత ఈరోజు నట్టికుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్ ఏంటి సార్ మీరు అనుకున్నట్టు జరిగిందని చెప్పని అనుకోవచ్చా? అనుకున్నట్టే జరిగింది, కానీ మీరు ఎన్డీఏ కూటమి కాదు, కూటమి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి. ఓకే సార్, అంటే ఇప్పుడు కీలకమైన పొజిషన్లో ఉంది కదా సార్, అందుకని ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమి అంటే మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాడికి వచ్చేటప్పటికి ఇస్ ద పవర్ఫుల్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి. అక్కడ సెంట్రల్లోకి వస్తాడు ఎన్డీఏ కూటమి, మోడీ గారు ఇస్ పవర్ఫుల్. ఓకే సార్. స్టేట్ ఈజ్ పవర్ఫుల్ పవన్ కళ్యాణ్ గారు, అంటే చంద్రబాబు గారు, అనదర్ లోకేష్ గారు. ఓకే సార్. సార్ పిఠాపురంలో వచ్చేటప్పటికి మన పవన్ కళ్యాణ్ గారికి డిపాజిట్లు కూడా రావని చెప్పని విమర్శ అనేది నడిచింది. మరి ఈరోజు చూసుకుంటే దాదాపు 70 నుంచి 80 వేల మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. అది ఎక్స్పెక్ట్ చేశారా? ఆయన నామినేషన్ వేయకముందు నుంచి చెప్తున్నా, 1,10,000 చేంజ్తో గెలుస్తున్నాడు. 1,10,000 చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఈరోజు నేను చెప్పలేదు, ఆయన ఇంకా నామినేషన్ కూడా వేయలేదు. పిఠాపురంలో గెలుపు తథ్యం అని క్లియర్ కట్గా చెప్పాను. మీకు మళ్ళా చెప్పాను, 3 రోజుల ముందు కూడా అందరికీ స్టేటస్ ఇచ్చాను, మళ్ళీ అందరికీ పెట్టాను. అవును, 1,00,000 పైచీలకు మెజార్టీతో ఆయన గెలుస్తారు. 70 నుంచి 80 వేల మెజార్టీతో లోకేష్ బాబు గెలుస్తాడు. 1,00,000 పైచీలకు మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. ఓకే, 110 నుంచి 154 సీట్లు వస్తాయని అప్పుడే పెట్టాం. ఇది ఫస్ట్ నుంచి వేవ్ కొడితే మాత్రం ఆపలేరు, ఈజ్ వేవ్. కానీ ఇది ప్రజల విజయం, ఇది ప్రజల విజయం. ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో చూపించారు. అంటే ఇప్పుడు ఏదో కొంతమంది చేతకానాలు మాట్లాడుతున్నారు, ట్యాంపరింగ్ జరిగింది, అది జరిగిందని. అంటే అది ఈవీఎం ట్యాంపరింగ్ కూడా జరిగిందని చెప్పని అంటున్నారు. మరి ఏమండి, ప్రజలు రాత్రి 1 గంట దాకా ఉండి ఓటేశారు, కసితో ఓటేశారు. మీ రవిడిజానికి ఓటేశారు, మీ రాక్షస తత్వానికి ఓటేశారు, మీ రాక్షస రాజ్యానికి ఓటేశారు, మిమ్మల్ని తరిమి కొట్టడానికి ఓటేశారు. ఫలానా ఇదే 5 సంవత్సరాలు మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే ఫలానా రోజులో ఫలానా రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉండేది, ఆ రాష్ట్రంలో ఒక హిట్లర్ ఉండేవాడు అని అనుకునేవాళ్ళం. ఈరోజు మొత్తం టోటల్గా ఆడపిల్లల ప్రాణాలు కూడా లేకుండా పోయేవి ఈయన వచ్చుంటే. ఎందుకు అంత మాట అన్నానంటే, నీ తోడ పుట్టిన చెల్లి, నీ ఇద్దరు కలిపి నీ రక్తం పంచుకున్న పుట్టిన చెల్లిని అనరాని మాటలు అనిపించి పేడ్ ఆర్టిస్ట్గా నీ భార్య నువ్వు కూడా ఎంత మాటలు అనిపించారో, ఎంత సోషల్ మీడియాలో ఎంత దారుణంగా తిట్టించారో. రాజశేఖర రెడ్డి అంటే ప్రపంచంలోనే ఆరాధ్య దైవంగా భావించుకుంటున్న మీరు రాజశేఖర రెడ్డి బిడ్డలుగా ఉండి ఆయన రాజశేఖర రెడ్డికే పుట్టలేదు అని చెప్పి అసభ్యకరంగా ఎంత దారుణంగా మీ పేడ్ ఆర్టిస్టులతో తిట్టించారు. ఒక్క రోజైనా నీ భార్య కానీ మీరు కానీ ఒక ఖండించారా? ఇక్కడ తెలుగుదేశం హస్తం కూడా ఉందని చెప్పని అన్నారు. మరి అంటే షర్మిల గారిని అలా మాట్లాడడానికి కానీ, లేదంటే సునీత గారు అలా మాట్లాడడానికి కానీ తెలుగుదేశం వాళ్ళ హస్తం కూడా ఉందని చెప్పని అన్నారు. ఎవరు వ్యక్తిగతం కాదు ఉంటుంది. తందానికి చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని, రాకేష్ గారు పని కట్టుకొని రారు. వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం. ఇప్పుడు నాకుంది, లోకేష్ గారు చెప్పారా, చంద్రబాబు గారు చెప్పారా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? నా బాధ, నా కష్టం, నాకు జరిగిన నష్టం, ప్రజలకు జరుగుతున్న నష్టం. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాలు ఏంటి, ఈ ప్రభుత్వం ఏంటి, అది జరిగినవి ఏంటి బేర్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటానికి ముందుకు వస్తున్నారు. ఏమండి, సిగ్గు లేకపోతే ఇంకా గెలుస్తారో లేదో తెలియకుండా రూములు బుక్ చేస్తారా? ఆంధ్ర యూనివర్సిటీకి మొత్తం వర్క్ చేసేస్తారా? ప్రమాణ స్వీకారం ముహూర్తం పెట్టేస్తారా? నమ్మకంతో ఉన్నాం సార్, నమ్మకంతో ఉన్నారు. అవును, నమ్మకమే. ఏ నమ్మకం అంటే ఇప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ హామీలు కానీ ఇచ్చారు కదా, ఏం చేశారు? రాజధాని కట్టారని నమ్మకమా? పోలవరం పూర్తి చేశారని నమ్మకమా? రోడ్లు మొత్తం టోటల్గా పూర్తి చేశారని నమ్మకమా? మీరు మొత్తం టోటల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మొత్తం ఏమి ఇచ్చారని నమ్మకమా? అలాగే ఎంప్లాయ్మెంట్ 2 సంవత్సరాలు కోవిడ్లో పోయింది, జీతాలు ఇస్తున్నారు. 2 సంవత్సరాలు కోవిడ్లో పోయింది సార్. కోవిడ్ వచ్చింది 2 సంవత్సరాలు కోవిడ్లో కూడా మీరు దాచుకున్నారు. ఈ మందు బాటిల్ ఓపెన్ చేసేటప్పుడు 300 బాటిల్ సగటు ప్రేక్షకుడికి 300కి 1000 రూపాయలు దోచుకున్నారు. ఆ దోచుకున్న డబ్బు మీరు ఇంటికి 3,000 రూపాయలు చొప్పున ఓటు పెంచారు, 5,000 ఓటు పెంచారు. ఎందుకు ప్రజలు మీకు ఓటు వేయలేదు? ప్రజలు మీ దగ్గర డబ్బు తీసుకున్నారు. టీడీపీ పంచలేదు, జనసేన పంచలేదు, ప్రజల అభిమానాన్ని పంచారు. ఎవరు ఒకటే చూశారు. నేను మొత్తం వెళ్ళాను, బూత్ దగ్గరికి వెళ్ళాను. అమ్మ మీరు ఎవరికి వేస్తున్నారు అని అడిగితే, మేము సైకిల్కే బాబు, మేము గాజు గుర్తుకే బాబు. నేను ఒకరిని అడిగాను ఇద్దరిని, అమ్మ మరి మీ డబ్బులు 5,000, మీ కుటుంబానికి 20,000 వచ్చింది కదా, ఆ డబ్బేని ఇచ్చాడా బాబు? మా సొమ్మే కదా ఇచ్చాడు.
మా ఆయన దగ్గర మందు బాటలు డబ్బులు లాగేసుకుంది, ఇంకా బోల్ డబ్బు రావాలి మా దగ్గర. ఒక కుటుంబం మాట. ఇంకో కుటుంబం ఏంటంటే మాకు మొత్తం టోటల్ గ్యాస్ సిలిండర్లు ఏంటి, మొత్తం టోటల్ ఇంకే పప్పులేంటి ఉప్పులేంటి అని ఒకరు. ఇంకొకరు మాట ఏంటంటే ఆటోకి 10,000 ఇచ్చినట్టు చూసి ఇచ్చాడు, మొత్తం టోటల్గా ఆటోకి 50,000 రూపాయలు చలాన్ని లాగేశాడు. ఇది నా మాట కాదు, ఇది ప్రజల్లో ఉన్న ఆయన మాట. అమ్మ వాలంటరీగా మరి మీకు ఏంటమ్మా అంటే వాలంటరీగా చాలా జీతం ఇస్తూ మమ్మల్ని మొత్తం బ్లాక్మెయిల్ చేస్తూ మమ్మల్ని భయపిస్తూ ఒక ప్రతి వైసీపీ కార్యకర్త కూడా ప్రైస్ ఇట్రా అట్రా ఇష్టం వచ్చినట్టు మొత్తం ఇది అది ఇచ్చా 5,000 రూపాయలకి గొడ్డు సేకరీ చేస్తూ లేదనుకుంటే బెదిరిస్తూ మమ్మల్ని నరకయాతన చూపించాడు. ఉద్యోగం అవకాశం కల్పించారు. అదే ఆ ఉద్యోగం అవకాశం. అదే ఒక సీఏ అంటాడు, సార్ ఒక ఎమ్మెల్యే వస్తాడు, ఒక కార్పొరేటర్ వస్తాడు, ఒరే అంటాడు మమ్మల్ని ఈ డ్రెస్ వాల్యూ ఏంటో మాకు తెలియట్లేదు, ఈ విలువ ఏంటో మాకు తెలియట్లేదు. ఒక ఎంఈవి సత్యనారాయణ ఎంపీ భార్యని 2 రోజులు కిడ్నాప్ చేస్తే ఆ భార్యని కిడ్నాప్ ఎందుకు చేశారో, ఆ భార్యని ఎందుకు మొత్తం టోటల్గా 2 రోజులు చేసుకున్నారో ఆ ఎంపీకి తెలియదంట, కానీ అక్కడ కమిషనర్కి తెలియదంట, పోలీసు వాళ్ళకి తెలియదంట. ఎన్ని వందల కోట్లు మారింది. ఆయన్ని పీడీ యాక్ట్ కింద ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు మీరు ఏ స్టేట్మెంట్ కట్టారు? కోర్టుకి రిమైండ్ రిపోర్ట్ ఏది? మీ ఎంక్వైరీ ఏది? ఆమె 48 అవర్స్ ఆమెను ఏం చేశారు? ఆ కుటుంబంలో ఏం జరిగింది? ఒక ఎంపీకే రక్షణ లేనప్పుడు సామాన్యుడికి ఏం రక్షణ వస్తుంది? అంటే ఎంపీఏ దొంగ, యాజ్ అ భూ కబ్జా కోర్, క్రిస్టియన్ ల్యాండ్లో కబ్జా చేసిన కోర్, వక్ఫ్ బోర్డు ల్యాండ్లో కబ్జా చేసిన కోర్, దేవస్థానం ల్యాండ్లో కబ్జా చేసిన కోర్, నాట్ ఓన్లీ ఎంపీ. ఆ దాంట్లో వాటాలు మీకు లేవా? ఆ వాటాలు ఉన్నాయి కాబట్టే కదా మీకు ఆ లావాదేవీల వల్ల కదా కిడ్నాప్ చేశారు. ప్రజలకు అందరికి కూడా ల్యాండ్లు ఇచ్చాను కదా సార్. ఏది ల్యాండ్లు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళు 48 గజాలు కొండ మీద మొత్తం కొండ మీద ఒక ల్యాండ్ ఇచ్చారు. ఆ కొండ ఎక్కేటప్పుడు కింద దిగేటప్పుడు అయిపోద్ది. 48 గజాలు కొండకు ఒక పట్టా పట్టుకొని పరిగెట్టాలి. నిజమైన ఇల్లులో వీళ్ళ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆడెత్తుక్కున్నారు. అమాయకులుగా వచ్చి పాపం తీసుకెళ్ళి ఒక మొత్తం పెద్ద కొండలు తీసుకెళ్ళి కొండ మీద ఇచ్చారు కదా సార్. ఎందుకని విమర్శిస్తున్నారు సార్? గత 2 సార్లు కూడా గెలిచిన వ్యక్తులు కూడా ఈ రోజు ఓడిపోయారు. విమర్శించట్లే, అభినందిస్తున్నా. 2 టర్మ్లు కూడా గెలిచిన విమర్శించట్లే. ప్రజలు తిరగబడితే ఏంటవుతుంది? జగన్మోహన్ రెడ్డి అనే ఒక నరకాసుడు వధ అంటారు. నరకాసుడు వధ అంటారు సార్. ఆయన ఒక్కడే చేశారు అంటారా సార్? 100%. ఆ భార్యాభర్త ఇద్దరే చేశారు. అంటే కర్త కయ్యా కర్మ భార్యాభర్త ఇద్దరే. కర్త కయ్యా కర్మ భార్యాభర్త ఇద్దరే. అక్కడ 2 ఉన్నారు. ఒకరు రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. నీ సొంత చెల్లుని నీ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ద్వారా అసభ్యకరంగా పేడ్ ఆర్టిస్టులు పెట్టించావు. ఇది వాస్తవం కాదా? అది అసభ్యంగా తిట్టించావు. ఇది వాస్తవం కాదా? విజయ్ కుమార్ రెడ్డి సమాచార కమిషనర్, రోడ్డు మీద మొత్తం టోటల్గా పరువు తీసి రోడ్డు మీద పెట్టి మొత్తం ఏ విధంగా చేయాలో, ఏ విధంగా ఎంత దోచుకున్నావో దాచుకున్నావో విజయ్ కుమార్ రెడ్డికి తెలియదా? వాసుదేవ రెడ్డి ఎక్స్చేంజ్ కమిషనర్, వాసుదేవ రెడ్డికి మొత్తం టోటల్ ఎన్ని కోట్ల రూపాయలు నీ ఇంట్లోకి వెళ్తున్నాయో తెలియదా? ఇవన్నీ ఎంక్వైరీలు నడుస్తాయి. అంటే నేనేమంటున్నానంటే యాజ్ పర్ లా, యాజ్ రూల్ పొజిషన్, యాజ్ సర్వీస్ డ్యూటీ ప్రకారం సబ్జెక్ట్ టు లా ప్రకారమే వెళ్తాయి తప్ప వాళ్ళలాగా దొరికిన వాళ్ళు అరెస్ట్ చేయడాలు, దొరికిన వాళ్ళు కూర్చోడాలు ఉండదు. కానీ నేను ఒక్కటే మాట చెప్తా, ఏంటి సార్? ఒకటే చెప్తా, పోలీసులకి 62 సంవత్సరాలు మీ సర్వీస్. రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలకు వస్తాడు, వెళ్ళిపోతాడు. ఈ డ్రెస్ మాత్రం 5 సంవత్సరాలు. ఐఏఎస్ ఆఫీసర్ అండ్ 62 years. అవును సార్. ఎంఆర్ఓ గ్రూప్ 1 గ్రూప్ 2 and 62 years. అవును. మీరు రాజకీయ నాయకులు వస్తారు, వెళ్ళిపోతారు. మీరు లా చూడండి. లా బుక్ మీకు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ అవ్వచ్చు, చట్టాలు అవ్వచ్చు. ఈరోజు మీకు ఈ రాజకీయ నాయకులు తీసుకురాలే. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు, ప్రభుత్వంతో పని చెయ్యండి. తప్పేంటి సార్? ప్రభుత్వానికి తొత్తులుగా తయారయ్యి ప్రభుత్వం అక్కడ ఉన్న ఎమ్మెల్యే చెప్పాడు కదా అని అవతరావుని అరెస్ట్ చేసి, అక్కడ ఎమ్మెల్యే చెప్పాడు కదా అవతరాల మీద పీడీ యాక్ట్ పెట్టి, అక్కడ ఎమ్మెల్యే చెప్పాడు కదా అవతరాల స్థలం కూడా కబ్జా చేయించి మీరు సపోర్ట్ చేసి, కరెక్ట్ కాదు. ఏడీలు ఉన్నారు, ఏఈలు ఉన్నారు, ఈఓలు ఉన్నారు, సిఎండీలు ఉన్నారు. మీరు ఎవరికాడ పనిచేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు సీఎం అడ్మినిస్ట్రేటర్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ సీఎం అడ్మినిస్ట్రేటర్. కానీ మీరు పనిచేసే రూల్ పొజిషన్ చూడండి. మీకు అక్కడ ఎందుకు ఈడీ ఛార్జెస్ వేస్తున్నారు? ఎందుకు సర్ఛార్జెస్ వేస్తున్నారు? ఎందుకు బొగ్గు ఛార్జెస్ వేస్తున్నారు? ప్రజల మీద ఎందుకు దోచుకుంటున్నారు? ప్రజలను ఎందుకు దాచుకుంటున్నారు? మీరు ఎవరికాడ తీసుకొచ్చిన డబ్బు ఇది? ఎక్కడి నుంచి తీసుకొచ్చిన డబ్బు ఇది? ఏ దాచుకున్న డబ్బు ఇది?
అలాంటిది వాళ్ళందరినీ ఇప్పుడు ప్రజలు అడుగుతుంటే కోర్టు ఇచ్చిన స్టే ప్రకారం ఇప్పుడు మీరు అది కూడా తీయట్లేదు. కరెంటు రోజుకి 12 గంటల కరెంటు తీసేస్తున్నారు. మిగులు కరెంటుతో వచ్చిన రాష్ట్రం, తగులు కరెంటుతో ఈరోజు కరెంటు 10 గంటలు పోయే కరెంటులు ఉంది. మీ తగులు కరెంటుతో వచ్చిన తెలంగాణ మిగులు కరెంటుతో మిగిలింది. ఎక్కడ కొన్నాం మనం? అది పైన కేంద్రం కూడా సపోర్ట్ చేయాలి. కేంద్రం సపోర్ట్ కాదండి, మన రాష్ట్రంలో మనం కరెక్ట్గా లేము. మన రాష్ట్రంలో మనం పబ్జీ ఆడుతున్నావా? మన రాష్ట్ర నాయకులు పబ్జీ ఆడుకుంటూ కూర్చుంటూ మొత్తం టోటల్గా ఎవరిని తిట్టాలి, ఎవరిని పొగడాలి. తిట్టిన వాడికి పోస్ట్ ఇవ్వాలి. పోసాని కృష్ణమూర్తి గారు పోస్ట్ ఇవ్వాలి. పోసాని కృష్ణమూర్తి అన్నాడు పోస్ట్ ఇస్తే తిట్టాలి. తప్పే ఉంది సార్ ఆయన మాట్లాడింది. ఏది అమ్మల్ని పిల్లల్ని తిట్టమని చెప్పారా? అమ్మల్ని పిల్లల ఫ్యామిలీని తిట్టమని చెప్పారా? ఇదే రాజకీయం అడుగుతున్నా. అందుకే రాజకీయ ప్రజలు తిరగబడ్డారు. కడుపు మండి మాట్లాడుతున్నారు సార్. ఎవరికి కడుపు మండింది? ఎవరికి అంటే అది కాదండి, కడుపు మండి మాట. ఏం కడుపు మండింది? ఎవరికి కడుపు మండింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని తిట్టమని కడుపు మండిందా? అంటే ఇదా రాజ్యం? ఆయనకు వచ్చి ఇరిగేషన్ మంత్రి ఇస్తే తిట్లు పురాణంతో సంబరాలు రాంబాబు డ్యాన్స్ వేసుకుంటూ తిరుగుతుంటాడు. ఒకళ్ళు వచ్చి పరిశ్రమ శాఖ మంత్రి, అదే వాళ్ళ నాన్న జాతకం వచ్చింది ఆయనకి. ఫస్ట్ 87లో వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయ్యాడు. టైం ఎమ్మెల్యే గుడివాడ గురునాథరావు, ఫస్ట్ టైం మినిస్టర్ గుడివాడ గురునాథరావు గారు. టోటల్గా 89 ఎమ్మెల్యేగా అయ్యాడు. 89 మొత్తం టోటల్గా ఆయన బ్రహ్మాండంగా చేశాడు. మినిస్టర్ అయ్యాడు. అయిన తర్వాత పెందుర్తి ఎమ్మెల్యే ఆయన. అవును సార్. అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళా మా 1 ఎమ్మెల్యే మా ఏరియాకి వచ్చాడు. ఇప్పుడు సౌత్ ఎమ్మెల్యే అంటాం కదా, సౌత్కి వచ్చాడు. సౌత్కి వచ్చిన ఎమ్మెల్యే సౌత్ వచ్చిన తర్వాత ఆయన 3000 మెజార్టీతో ఓడిపోయాడు. అవును సార్. సేమ్ సిచ్యువేషన్. ఫస్ట్ ఎమ్మెల్యే, ఫస్ట్ మినిస్టర్, తర్వాత సీటు మారింది, గాజువాకి వెళ్ళాడు, సెకండ్ ఓడిపోయాడు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఎంపీగా గెలుస్తాడు. ఆయనకు భవిష్యత్తు ఉంది. కాకపోతే ఏంటంటే భవిష్యత్తు ఉంది. మీ నాన్నగారి పేరు ఉంది, మీ తాతగారి గురువాడ అప్పన్న గారి పేరు ఉంది. కానీ ఇది రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు చేయడం కాదు. మీ నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు, దోనరాజు సత్యనారాయణ గారు చెప్పినట్టు చేయలే. ఆయన ఇండివిజువాలిటీ పెరిగాడు కాబట్టే ఈరోజు బొత్స మీ నాన్నగారు శిష్యుడయ్యాడు. ఓకే, బొత్స మీ నాన్నగారు శిష్యుడయ్యాడు. అది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే నాకంటే చిన్నోడు. మేము ఆ నాన్నగారితో తిరిగిన వాళ్ళమి, ఆ నాన్నగారితో మేము మొత్తం రాజకీయం చేసిన వాళ్ళం, అప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉన్నవాళ్ళం. కాబట్టి ఇది నా సొంత కుటుంబం కాబట్టి నేను చెప్తున్నా. అంటే ఇలాగ అందరూ కూడా ఒకళ్ళు జోగి రమేష్ ఏం తిడతాడండి, ఇంకొకన్నాడు ఆ పొట్టాడు వెల్లంపల్లి, ఆడు వెల్లిపాయలాగా ఉండి వెల్లుల్లిపాయ అంత ఉంటాడు. ఆడు ఇది తీరిపోయి జగన్మోహన్ రెడ్డిని లేపేస్తానంటాడు. ఇది పవన్ కళ్యాణ్ లేపేస్తానంటాడు. వీడు ఉండేది ఎంత ఉన్నది 3 అడుగులు, వెల్లుల్లిపాయలాగా ఉంటాడు, లేపేస్తానంటాడు. అంటే నేనేమంటానంటే నేనేమంటానంటే విరవేక్కు, రాజకీయం చెయ్యి, రాజకీయం ఓడించు, ఇష్యూస్ బేస్డ్ మాట్లాడు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు మేము ఈ మాట నేను తప్పి మాట్లాడటానికి కారణం ఏంటో తెలుసా? నేను అసభ్యకరంగా మాట్లాడను, కానీ ఈ మాట కూడా మాట్లాడడానికి ఏంటంటే ఎన్నో భరించాం. 5 సంవత్సరాలు మాట్లాడేటప్పుడు చాలా భరించాం. అంటే మీరు ఆ రోజే మాట్లాడలేదంటే నేను 5 సంవత్సరాలు వీడియోలు చూసుకొని మాట్లాడుతూనే ఉన్నా. ఈ రోజు ఏదో నేను గవర్నమెంట్ వచ్చింది భయపడదు. నేను ఎప్పుడు గన్మ్యాన్ పెట్టుకోలే. పోసాని కృష్ణమూర్తి 2 గన్మ్యాన్ పెట్టుకున్నాడు, ముందు ఒకడు వెనకొకడు, టోటల్గా సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. నేను ఎప్పుడు ఇక్కడ ఆఫీస్లో ఉంటా, నాకు గన్మ్యాన్లు అవసరం లే. నాకు వీళ్ళందరికంటే గన్మ్యాన్ 99లోనే వచ్చాయి గన్మ్యాన్లు. 99 స్టిల్ ఇప్పుడు దాకా గన్మ్యాన్ ఉన్నాడు. కానీ నేను రిజెక్ట్ చేసుకున్నా, నాకు వద్దని. అంటే చెప్తున్నా, గన్మ్యాన్ ఉంటే నన్ను కాపాడు, నేను కాపాడుకోగలగాలి. అది ఎందుకంటే నేను ఒక్కటే చెప్తా, వెల్లంపల్లి గారికి కానీ, లేకపోతే జోగి రమేష్ గారికి కానీ, లేకపోతే అంబటి రాంబాబు గారికి కానీ, ముద్రగడ్డ పద్మనాభ గారి పెద్దలకు కానీ, నోరుంది కదా అని మన ఇష్టం వచ్చినట్టు వాగేసి ఇష్టం వచ్చినట్టు పడిపోతే కాపుల ఓట్లు ఇస్ వన్ సైడ్ అయ్యింది. కాపోడి సత్తా చూపించారు, కాపోడి మగాడని చూపించారు. రాష్ట్రంలో కాపులు ఏకదాటిగా కాపులు ఓటేశారు. ఈ గెలుపు పవన్ కళ్యాణ్, ఈ మొత్తం టోటల్గా ఈ వేవ్ ఈజ్ పవన్ కళ్యాణ్, వేవ్ ఈజ్ చంద్రబాబు నాయుడు, వేవ్ ఈజ్ లోకేష్ గారు. మొత్తం వాళ్ళిద్దరూ ముఖం చూసేశారు. క్యాండిడేట్ ఎవరని చూడలే. మీరు ఎవరు ఏ క్యాండిడేటు మీరు ఎలా గెలుస్తారు కాదు. చంద్రబాబు ముఖం ఉందా, పవన్ కళ్యాణ్ బాబు ముఖం ఉందా, లోకేష్ బాబు ముఖం ఉందా సార్? ఇప్పుడు ముగ్గురిని చూసి మాత్రం ఓటేస్తారు సార్. ఇప్పుడు ముద్రగడ్డ గారు అన్నారు కాబట్టి ఇప్పుడు మరి ముద్రగడ్డ గారు రెడ్డి కమ్యూనిటీలోకి వస్తున్నారని చెప్పి అనుకోవచ్చా సార్? నేను ఒక్కటే అంట, పెద్దలు విజ్ఞులు, పెద్ద వ్యక్తి, మా కాపు కులానికి పెద్ద, బీసీలో చేర్చడానికి కష్టపడిన వ్యక్తి, పెద్దలో మాట అన్నారు.
ఆవేశాలతో అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అవన్నీ అంటే చాలా ఛాలెంజ్ చేశారు. అవును, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోరు. రెండోది ఏమంటున్నానంటే పెద్దలు ఆ మాట వెనక్కి తీసుకోండి, వద్దు, మీరు ఉండాలి, మీలాంటి వ్యక్తి ఉండాలి. ఓకే, తప్పు జరిగిందా రాంగ్ జరిగిందా వైసీపీ ఒక నాయకుడిగా మీరు మాట్లాడారు. మేము మా కాపు నాయకుడిగా అనుకుంటున్నాం, మీరు మా కాపులకు సంబంధించిన పెద్ద వ్యక్తిగా అనుకుంటున్నాం. కనుక పవన్ కళ్యాణ్ గారు కానీ అందరం కూడా ఏ రోజు కూడా మిమ్మల్ని కాపు రెడ్డిగా మార్చమని మేము ఎప్పుడు అడగట్లేదు. మళ్ళా మా రిక్వెస్ట్ మీ కుటుంబానికి మాకు రిక్వెస్ట్, దయచేసి మీరు ఎప్పుడు మాకు కావాలి, కాపు నాయకుడిగా మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తాం. అక్కడ ఉన్న కాపులు అందరూ కూడా మీరు అన్న మాటకు బాధపడ్డారే తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు కక్ష సాధించారని బాధపడ్డారే తప్ప ఏ రోజు మిమ్మల్ని ప్రత్యక్షంగా బయటగా వేరే వ్యక్తిగా కాపు రెడ్డిగా చూడాలనుకోవట్లేదు. మీ పట్టుదల, మీ ఆలోచనలు దయచేసి విరమించుకోమని, ఇవన్నీ కూడా ఆలోచన విరమించుకోండి. మీరు రాజకీయంగా మీరు కాపులను బీసీలో చేర్చడానికి పవన్ కళ్యాణ్ గారు ఏం తోడ్పడాలో, నరేంద్ర మోడీ గారి దగ్గర ఏం కావాలో, అలాగే చంద్రబాబు గారు మనందరం కలిపి వెళ్దాం, బీసీలో 9th షెడ్యూల్లో చేర్చమందాం. ఢిల్లీలో మన అసెంబ్లీలో ఏదైతే పాస్ అయిందో కాపులు బీసీలో చేర్చడానికి మీ ఆధ్వర్యంలో వెళ్దాం, మీ పెద్దతనంగా వెళ్దాం, మీ పెద్దరికంలో వెళ్దాం. దయచేసి దాన్ని మనం ఆలోచిద్దాం తప్ప మీలాంటి వ్యక్తులు మాకు కావాలి, మీలాంటి వ్యక్తులు కాపు పోరాట సమితికి నాయకత్వాన్ని వహించేటప్పుడు నేను కూడా మీతో పాటు ఒక వ్యక్తిగా నడిచాను. కనుక ఇలాంటివి పవన్ కళ్యాణ్ గారు అంటే యాక్సెప్ట్ చేయరు. కనుక దయచేసి మీరు మా నాయకుడిగా, మా కాపు నాయకుడిగా, మా కాపు బిడ్డగా, మా కాపులకి బీసీలు చేర్చడానికి మీ కోఆపరేషన్ చేయాలని, మళ్ళీ అవన్నీ వెనక్కి తీసుకోవాలని నేను కోరుకుంటూ రిక్వెస్ట్ చేస్తాను. గుడివాడ నాని గారు వచ్చేటప్పటికి ఆయన హ్యాట్రిక్ అవుతుందని చెప్పని భావించారు, కానీ ఎందుకని అవలేకపోయిందని చెప్పని అనుకోవచ్చు సార్. అవును, ఓడిపోయాడు. ఇదే సార్ జగన్మోహన్ రెడ్డి గారు వెనక, అక్కడ నరేంద్ర మోడీ గారు సెకండ్ ప్లేస్లో వెనకొందుకు వచ్చారు. అంటే ఇప్పుడు అంటే వీళ్ళందరూ ఎలా అంటే ఒక వేవ్ కొట్టుకొస్తేప్పుడు అక్కడ ఎవరు గెలరు. ఇది వేవ్ వచ్చింది, ఒక చంద్రబాబు నాయుడు గారి వేవ్ సార్. అన్యం పుణ్యం ఎరగని ఒక వ్యక్తిని, అసలు ఒక విజన్ తీసుకొచ్చిన వ్యక్తిని, ఎన్నో లక్షల ఉద్యోగాలు చూపించిన వ్యక్తిని, ఒక సాఫ్ట్వేర్ అంటే ఇలాగని చూపించిన వ్యక్తిని, హైటెక్ సిటీ అంటే ఇలా ఉంటుంది, గచ్చిబౌలి అంటే ఇలా ఉంటుంది, మొత్తం టోటల్గా మన సిటీ మాదాపూర్ అంటే ఇలా ఉంటుందని చూపించిన వ్యక్తిని, విజన్ చూపించిన వ్యక్తిని, ప్రపంచంలోనే బిల్ క్లింటన్ తీసుకొచ్చిన వ్యక్తిని, ప్రపంచంలోనే మొత్తం టోటల్గా అందరినీ, మొత్తం ఎక్కడైతే ప్రపంచంలో బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్ని ఎంతమందినో తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది ఎంత దారుణం అండి. 72 గంటలు రోడ్డు మీద నించోబెట్టి, నిద్రాహారాలు లేకుండా మనిషిని నించోబెట్టి, ఆ వ్యక్తికి అలాగా కూర్చోబెట్టి 75 సంవత్సరాల వయసు గల వ్యక్తికి మీరు కూర్చుంటుంటే జనాలకు బాధ అనిపించదా? రాష్ట్ర ప్రజలకు బాధ అనిపించదా? ఆ పిల్లలు ఆ రోజు ఉద్యోగాలు చేస్తుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన, ఈరోజు ఇదే కదా సార్, ఈరోజు అందరికీ, ఈరోజు అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, జపాన్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, చెన్నైలో ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన హైటెక్ సిటీ ఒక వృక్షం, భిక్ష కాదు, ఒక వృక్షం. ఆ వృక్షంలో పుట్టిన వాళ్ళే ఈ జనాలంతా. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అరెస్ట్ చేశారే, బాధ అనిపించింది ఆ ప్రజలకి. ఆ బాధే మీకు ఈరోజు తగిలేదు. ఒకటి ఆడపడుచు వస్తే ఇంటికి, ఆడబిడ్డకి చీర సారీ పెట్టి పంపించాలి. ఆడబిడ్డని మనం ఏడిపిస్తే మన ఇంటికి సెంత తగులుతుంది బిడ్డ అంటాం మనం. ఆడబిడ్డని ఏడిపించకూడదు, ఆడబిడ్డకు మనం ఏదో ఇచ్చి, ఆడబిడ్డ కన్నీరు పెడితే మన ఇంటికి మంచిది కాదు అంటాం. ఆడబిడ్డని ఏడిపించావు, ఆడబిడ్డ కన్నీరు పెట్టించావు, ఆడబిడ్డని అసభ్యకరంగా తిట్టించావు, ఇంకొక ఆడబిడ్డని వచ్చావు తండ్రి పోగొట్టావు. ఆ తండ్రి పోగొట్టాడు, నా తండ్రిని ఎవరు చంపారో చెప్పండి అంటే ఆ ఆడబిడ్డని కూడా బెదిరించావు. ఇది శాపం కాదా, పాపం కాదా? ఈ శాపాలు పాపాలు రాదా? మీకు రెడ్లే ఉన్నారా? ఇంక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లేరా? వాళ్ళు వచ్చి మీ దగ్గర చేతులు కట్టుకొని నించోవాలా? నేను డిపార్ట్మెంట్ కూడా అడుగుతున్నా, రాజేంద్రనాథ్ రెడ్డి గారే దొరికారా? జవహర్ రెడ్డి గారే దొరికారా? వాసుదేవ్ రెడ్డి గారే దొరికారా? ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారే దొరికారా? మరి ఎవరు ఆయన ఏం పేరు విజయసాయి రెడ్డి గారే దొరికారా? వైవి సుబ్బారెడ్డి గారే దొరికారా? ఎవరు బీసీ నాయకుడు ఉన్నాడండి? అక్కడ ప్రతిపక్ష నాయకుడు మిథున్ రెడ్డి సార్. అలా అంటే అందరూ రెడ్లే ఉన్నారు సార్. అదే అంటున్నానండి, మీరు అలా అనొద్దు సార్. నో, కమ్మ, కాపు, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరినీ నారాయణ స్వామి గారికి ఏ నా ఎక్సైజ్ మినిస్టర్ ఆయన ఇలా నించోవడం తప్ప ఏం లేదు. ఇది వాస్తవం కదా? గుండెల మీద చేసుకుని నారాయణ స్వామి గారు చెప్పమానండి, అమర్నాథ్ గారి గుండెల మీద చేసుకొని చెప్పమనండి, ఒక కాపు నాయకుడిగా ఆయన వేసుకొని చెప్పండి. ఆయన ఇండివిజువల్గా ఎక్కడ ఒక సంతకం పెట్టాను, ఇదిగో ఇండివిజువల్గా ఇది నేను పాస్ చేశాను జీవో అని ఒక మాట చెప్పమనండి.
అంబటి రాంబాబు గారు డ్యాన్సర్ వేసుకోవడం తప్ప ఇరిగేషన్ కోసం ఏ రోజైనా ఒక్కరోజు ఒక సంతకం పెట్టానని అంబటి రాంబాబుని చెప్పమానండి. జోగు రమేష్ని ఒక్కరోజైనా అసలు ఆయన శాఖ అంటే ఏంటో ఆయనకి తెలుసో లేదో కనుక్కోమానండి. రోజా గారికి టూరిజం మినిస్టర్గా ఏ రోజైనా ఒక సంతకం పెట్టిందేమో కనుక్కో. రోజారెడ్డి నేనేమంటున్నానంటే కుమారస్వామి రెడ్డి, రోజారెడ్డి. ఓకే, నేనేమడుగుతున్నానంటే మీరు ఎవరికైనా ఒక్కరికి పవర్ ఉందా? పవర్ భారతమ్మ దగ్గర ఉంది, సంతకం మీ దగ్గర ఉంది, కాగితం ఫ్యాక్స్ అక్కడి నుంచి వస్తుంది, ప్రింటింగ్ ఒకరు తీస్తారు, సంతకం మీరు పెట్టాలా. మీరు పెట్టకపోతే కూడా మీరు సంతకం పెట్టేస్తారు. అంటే ఈ పరిస్థితుల్లో నడిచింది గవర్నమెంట్. 5 సంవత్సరాలు ఈ పరిస్థితుల్లో నడిచింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీ ల్యాండ్ కోసం, నా బిడ్డ పెళ్లి కోసం నేను ల్యాండ్ అమ్ముకోవాలనుకుంటే మీ పర్మిషన్ కావాలా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం మీ పర్మిషన్ కావాలా? మేము ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ అంటాడు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళమంటే ఆర్డీఓ అంటాడు, మినిస్టర్ గారిని కాలంటాడు, ఎమ్మెల్యేని కాలంటాడు. అక్కడ ఏమంటాడంటే ఒక రేట్స్ కుదురుస్తారు. మీరు ఈ రేటుకి అమ్మొద్దు, ఈ రేటుకి అమ్మాలి, మా వాళ్ళు ఉన్నారు అంటారు. ఇప్పుడు చేస్తున్న రౌడీజం అదే కదా. ఒక ల్యాండ్ విజయనగరం బొత్సాకి దానం దత్తం చేస్తారు, విశాఖపట్నం కూడా రాసి ఇచ్చేస్తారు. ఒక ఎంబీబీ సత్యనారాయణ విశాఖపట్నం దోచుకున్నాడు వేల కోట్లు. ఏమనండి ఈరోజు నా మీద డిఫర్మేషను. ఐఎమ్ రెడీ, నేను చూపిస్తాను ఆయన చరిత్ర ఏంటో. మేమేం వదలం. ఇవాళ ఆల్రెడీ కంప్లైంట్ ఇష్యూడ్, ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తున్నాం, మేము కమిషనర్కి ఇస్తున్నాం కంప్లైంట్. అన్నింటి మీద ఎంక్వైరీ నడుస్తాయి. ఒక్కటండి, చట్టరీత్యా అన్నీ కూడా యాజ్ పర్ లా, యాజ్ రూల్ ప్రకారం గవర్నమెంట్ సొమ్ము తిన్న వాళ్ళందరి దగ్గర గవర్నమెంట్ నుంచి లాగి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి మొత్తం గవర్నమెంట్ కట్టాల్సిందే, కక్కించవలసిందే. ఇలాంటి వాళ్ళు పీడీ యాక్ట్ కింద లోన్ వేయాల్సిందే. సమాజానికి ప్రజలను అన్యాయం చేసే ఒక్కరిని కూడా ఉంచే ప్రసక్తి లేదు. గత ప్రభుత్వంలో యాజ్ పర్ రూల్ జరగలేదని చెప్పాను అనొచ్చు. 100% లేదు. యాజ్ పర్ రూల్ జరగలే. ఎమ్మెల్యే భారతమ్మ ఆజ్ఞ నడిచింది, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ నడిచింది, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర నడిచింది. గంటలు ఒక్కొక్కరికి 2 గంటలు లైవ్ చచ్చినట్టు ఇస్తారు. ఇప్పుడు ఒక ఛానల్ బదులు ఇంకో 2 ఛానల్ ఎక్స్ట్రా వచ్చాయి. ఒక ఛానల్ ఉండేది, ఒక ఛానల్కి 2 ఛానళ్ళు వచ్చాయి. రాజశేఖర గారి బొమ్మలు వేపిశారు. ఇప్పుడు రాజశేఖర గారు అవసరం లేదు, కర్త కయ్య అన్నీ నేనే. భారతమ్మ ఫోటో పెట్టండి, నా ఫోటో పెట్టండి, ఓట్లన్నీ నాకే వేస్తారు. ఎవరు రాజశేఖర రెడ్డి గారు, ఎవరు విజయమ్మ గారు, ఎవరు షర్మిలా గారు అనే పరిస్థితికి వచ్చారు. అహంకారం ఎప్పుడైతే పెరిగిందో, ఏ రోజైతే వచ్చిందో ఆ రోజే సమాప్తం అయిపోయారు. అంటే నేనేమన్నానంటే ఈగో పెరగకూడదు. మనం గెలిచేటప్పుడు అక్క ఓటయ్యి అన్నాం, మన ఇంటికాడికి వచ్చి ముళ్ళు కంచెలు వేసాం. అక్క ఓటయ్యి, అన్నా ఓటయ్యి అన్నాం, మన ఇంటికాడికి వస్తే ముళ్ళు కంచెలు వేసాం. ఒక్కరోజు ప్రజలను కలిశారా? ఒక్కరోజు ప్రజలతో మాట్లాడారా? జరుగుతుంది ఏంటో చూసారా? అంటే కిట్టన వాళ్ళు ఈ రాళ్ళేసుడు అట్లాంటివి చేస్తున్నారని చెప్పని. ఈ గులకరాయి తగిలింది పాప వాళ్ళు ఇప్పటికీ జైల్లో ఉన్నాడు. ఆల్రెడీ 5 సంవత్సరాలు ఒకడు ఉన్నాడు కోడికత్తికి సీను. ఆడి ఫ్యామిలీ ఆకలితో చచ్చిపోయి అలమడించిపోతుంటే అందరూ బాబు డబ్బులు వేసుకొని ఆ అడ్వకేట్ నాలుగు పెట్టి హైకోర్టులో అంత హైకోర్టు జడ్జి వారికి అర్థమయ్యి ఆయనకు బెయిల్ ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో బతుకుతున్న మనుషులు సగం మంది న్యాయస్థానాలు లేకపోతే చాలామంది ఆత్మహత్యలు చేసుకునేవారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది. మీ ఇష్టం వచ్చినట్టు సీజింగ్లు చేస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు అరాచకం చేస్తున్నారు. అయినా కూడా న్యాయస్థానాలు న్యాయం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టులు న్యాయం జరుగుతుంది. మీరు అవన్నీ ఎవరు నేర్పించారు, ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో ఏ రోజు కూడా దూరలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం చేసే తప్పులు మనల్ని ముంచేసాయి, మనం చేసే గర్వం మనల్ని ముంచేసాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు మనల్ని ముంచేసాయి. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ అవసరం లేదన్నది మనల్ని ముంచేసాయి. షర్మిలమ్మ నన్ను మొత్తం టోటల్గా తిట్టించాయి, మనల్ని ముంచేసాయి. మీరు నమ్మిందల్లా భారతమ్మ, మీరు నమ్మిందల్లా సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భాగరెడ్డి, మీరు నమ్మిందల్లా ఎవరైన విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి. బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కూడా నమ్మలేదు పాపం. ఆయన చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి దొరకడు మీకు. మంచి వాళ్ళకి తోవలేదు, మంచి వాళ్ళకి చోటు లేదు, మంచి వాళ్ళకి దారి లేదు. నేనేమంటున్నానంటే అందుకేనా సార్ ఇప్పుడు మంచి వాళ్ళకి దారి లేదు కాబట్టి ఏపీలో అందరు కలిసి వైఎస్ఆర్సీపీని ఓడిపించారని చెప్పి. అవును, చాలా మంచివాడు కదా జగన్మోహన్ రెడ్డి. అదేంటి సార్, ఉన్న వాళ్ళు అందరూ కూడా మంచి. వివేకానంద రెడ్డి గారిని ఎవరు చెప్పారో ముందు చెప్పమని ఇప్పుడైనా పని ప్రెస్ మీట్ పెట్టి
ఇప్పుడైనా చెప్పానండి. అవినాష్ రెడ్డి గారు చెప్పాలి సార్. అవినాష్ రెడ్డి గారు చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చీఫ్ మినిస్టర్గా ఆయన చెప్పాలి. మన ఆయన సొంత మామగా అవినాష్ రెడ్డి భారతమ్మకి సొంత మేనల్లుడిగా మేనమామ కాబట్టి భారతమ్మ చెప్పాలి. కనుక నేనేమంటే పులివెందుల్లో మెజార్టీ మీకు ఎందుకు తగ్గింది? పులివెందుల్లో మీరు ఆఖరి పరిస్థితుల్లో మీరు టెన్షన్తో మీరు ఎందుకున్నారు? అంటే ఇటు గోదావరి జిల్లాలో ఇటువైపు కానీ ఇటు సీమ కోనసీమ వైపు కానీ ఇటువైపు కానీ ఉన్న చిత్తూరు వైపు అనంతపురం వైపు ఇటువైపు కొంచెం అక్కడ లాగారండి, అక్కడ ఓట్లు పోయేయండి. అదే సార్, ఎక్కడ ఇసుక ఉందో అక్కడ లాగారండి, అక్కడ ఓట్లు పోయేయండి. గోదావరి మొత్తం ముంచేద్దామని చూసారు, గోదావరి ఈయన ముంచేసింది. ఎప్పుడు కూడా ఉభయ గోదావరి ఎప్పుడు కూడా డిసైడెడ్ ఫ్యాక్ట్. అందుకంటే గోదావరి తల్లికి ఎదురెళ్లకు, గోదావరి తల్లికి ఎదురు ఎదకు, గోదావరి తల్లికి ఎదురు రాకు. అంటే ఎదురు లేదు గోదావరి తల్లికి ఎప్పుడును. అందుకే అంటారు గోదావరి తల్లికి తల్లి గోదావరి మమ్మల్ని కాపాడమ్మా, మమ్మల్ని రక్షించమ్మా అని మనం అంటాం. ఆ గోదావరికే ఎదురిద్దామని అనుకుంటే అందుకే అంటారు ఎదురీతికి మనం పులస అంటాం కదా. అవును సార్. ఆ పరిస్థితి మనకు ఏర్పడుతుంది. పులస కూడా వెనక్కి ఇస్తుంది, ఎదురెద్దు. అవును సార్. కనుక ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇది మనం చెప్పినవి కావు, పెద్దలు ఏదో చెప్తే నాకు తెలిసి తెలియని నేను మీకు చెప్తున్నాను అంతే తప్ప పెద్దలు చెప్పే ఇవన్నీ సూత్రాలు. వెంకటేశ్వర స్వామి మనం విలవేల్పు, మన ప్రపంచానికే దేవుడు. అలాంటిది వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఏం జరుగుతుంది? వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడి జోలికి వస్తే ఏం జరుగుతుంది? అక్కడ ఎంత అవలేలం చేశారు. అక్కడ నిత్యాన్నదానం బ్రహ్మాండంగా ఉండి అన్నదానం పాడు చేశారు. అక్కడ మొత్తం టోటల్గా 300 రూపాయల టికెట్ని 2000కి అమ్మారు. ఫ్రీ దర్శనాన్ని తీసుకొచ్చి బ్రేక్ దర్శనాన్ని 5000కి అమ్మారు మీ చైర్మన్లు. అదే సార్, ఇప్పుడు విఐపీ లాంటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొంచెం గుడికి ఆదాయం వస్తుంది అని చెప్పి రోజా గారితో పాటు చాలామంది విఐపీలు వస్తారు సార్. వచ్చినప్పుడు వాళ్ళు అదేనండి, పేద ప్రజలు దేవుణ్ణి ఆశించుకోవడానికి మీకు డబ్బు కట్టాలి. మీరు ఇచ్చే 3000 రూపాయలు, మేము అక్కడ టికెట్ కొనేది 5000 రూపాయలు. మేము దేవుణ్ణి చూడాలంటే మీరు ఇచ్చే టింగ్ 3000, ఇక్కడ మేము 300 టికెట్ 3000 కొనుక్కోవాలి. ఇదా మీ రాజ్యం? దేవుని చూడాలంటే కూడా మీకు లంచం కట్టాలి. మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే మీకు పగ్గం కట్టాలి. మేము మందుబాటులో కొనాలంటే మీకు 700 కట్టాలి. ఏమిది? మేము కందిపప్పు కొనాలంటే మీకు లంచం కట్టాలి. మేము నూనె కొనాలంటే మీకు లంచం కట్టాలి. టింగ్ 1,05,00,000 మందికి నేను వేసాను. ఆ అవ్వలు తాతలు ఏమైపోయారంటే ఆ 1,05,00,000 మంది అవ్వలు తాతలు నాయనా జగన్మోహన్ రెడ్డి, బాయ్ జగన్మోహన్ రెడ్డి, నీ బాధలో కష్టాలు మాకొద్దు నాయన, మా బాధలో కష్టాలు ఆ చంద్రాన్ని చూస్తాడు. ఉదూ తుఫానప్పుడు మమ్మల్ని చూశాడు. అలాగే ఆ రాజధాని అమరావతి కడతాడు, ఆ రాష్ట్రాన్ని సస్యామలంగా చేస్తాడు. అందుకే ఆ చంద్రన్నకి ఓడించి మేము తప్పు చేశాం. కనుక నువ్వు ఇచ్చిన డబ్బు ఎంత ఇచ్చినా ఇది మా సొమ్మే కాబట్టి మేము తీసుకుంటూ మేము చంద్రన్నకి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తామని డిసైడ్ అయిపోయారు. ఇది నేను ఆటాడుతున్న మాట కాదు, ఇది ప్రజల మాట. అంటే వేసిన ఓటు ఒకదానికి వేస్తే ఇంకో దానికి వెళ్ళిందని చెప్పని అంటున్నారు సార్. ఇది నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. నేను 17వ సంవత్సరం రాజకీయాల్లోకి వచ్చాను. 17 సంవత్సరం రాజకీయాల్లోకి వస్తే నేను బూత్ ఏజెంట్గా 17వ సంవత్సరం ఉన్నాను. మైనార్టీ తీరలేదు. ఇంకా మైనార్టీ తీరి కరెక్ట్గా 10 రోజులకే నేను యూత్ కాంగ్రెస్ స్టేట్ జాయింట్ సెక్రటరీ అయ్యాను. మైనార్టీ తీరిన 10 రోజులకే. కనుక నేను అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను రాజకీయాల్లో నేను ఇప్పుడు కొత్తగా లేను. ఆ రోజు నుంచి చెప్తాను రిగ్గింగ్ అయిపోయింది, బూత్ రిగ్గింగ్ అయ్యింది, తర్వాత వచ్చి ఈవీఎంలు రిగ్గింగ్ అయ్యి ఈవీఎం ట్యాంపరింగ్ అయింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ అని వీళ్ళు గెలిస్తే వాళ్ళు చెప్తారు. అలాగైతే సెంట్రల్లో ఎందుకు అవ్వలేదండి? సెంట్రల్లో మరి ట్యాంపరింగ్ అయిపోవాలి కదా. మరి రాహుల్ గాంధీ గారు మరి ఆయన కష్టానికి ఫలితం దక్కింది, ఈయన కష్టానికి ఈయన ఫలితం దక్కింది. కానీ ఇట్స్ బెటర్ పర్ఫార్మెన్స్ రాహుల్ గాంధీ గారు ఎందుకు చేశారు? ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతిన్నది, ఆమ్ ఆద్మీ పార్టీ జైల్లో ఉంది కాబట్టి దెబ్బతిన్నది. అవును సార్. ఇట్స్ బెటర్ పర్ఫార్మెన్సెస్ రాహుల్ గాంధీ గారు. అంటే గెలిస్తే ఒకటి, గెలకపోతే ఒకటి. మనం తప్పించుకోవడానికంటే వంకలు చెప్పుకోవడానికి 100 ఉంటాయంట, వంకలు చెప్పుకోవడానికి. కానీ నిజాయితీతో మనం ఉండాలి, నీతితో మనం ఉండాలి. ఆ నీతి నిజాయితీ మీరు ఒక పోసాన్ని కృష్ణమూర్తి గారిని పెట్టి మా ఇండస్ట్రీకి మీరు డెవలపింగ్ చేయించుంటే మిమ్మల్ని అభినందించేవారు. మీరు 1/2 కిలోమీటర్ మా హీరోలు తీసుకొచ్చి నడిపించకుండా లోనకి డైరెక్ట్గా కారు తీసుకొచ్చి మీరు అంత పెద్ద హీరోలు, అంత పెద్ద సెలబ్రిటీస్ని తీసుకొచ్చి మీరు స్వాగతం పలుకుతూ లంచ్ పెట్టి భోజనం పెట్టి మీరు పంపించుంటే మిమ్మల్ని మీకు దండం పెట్టేవాళ్ళం. ఎందుకంటే మా ఇండస్ట్రీని కాపాడటానికి వచ్చిన మీ పెద్దలుగా మేము దండం పెట్టేవాళ్ళం. ఆ రోజు అంతమందిని తీసుకొచ్చి ఆకలితో మళ్ళీ 2:20 నిమిషాలు బయటికి పంపించారు. ఆయన ప్రెస్ మీట్ అంతా అయితే 3 గంటలు అయింది. 3 గంటలు అయితే మళ్ళీ బయటికి వెళ్ళి లంచ్ చేశారు. ఇది న్యాయమా? ఇది కక్ష సాధింపు కాదా? షెడ్యూల్ ఉండి సార్, ఖాళీగానే ఏడ్చారు. లోన్ మళ్ళీ కూర్చొని ఏం లేదు అక్కడ అసు కొట్టుకుంటూ కూర్చున్నాడు. ఏముంది బిజీ షెడ్యూల్ అంటే? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే
కక్ష సాధింపు చర్య చేసి అది ఆ వీడియోని తీసుకొచ్చి పోసాన కృష్ణమూర్తి అన్నాడు బయట వదులుతాడు. వదిలి ఆయన దండం పెట్టి, దండం ఎవరి కోసం పెట్టాడు? ఇండస్ట్రీ కోసం పెట్టాడు. దండం ఎవరి కోసం చిరంజీవి గారు పెట్టాడు? వెనక్కి తగ్గింది ఎందుకు? ఇండస్ట్రీని కాపాడడం కోసం పెట్టాడు. కొన్ని లక్షల మంది కార్మికుల కోసం పెట్టాడు. అవును సార్. అంతే తప్ప మీకు కాదు పెట్టింది. అందుకే ఆయన సంస్కారానికి ఆయన సంస్కారాన్ని నమస్కారం పెట్టాడు. మీరు దాన్ని యాలం చేశారు. ప్రజలు గమనించారు చిరంజీవి గారికి చేసిన అవమానాన్ని, అందరు హీరోలు చేసిన అవమానాన్ని చేశారు. మళ్ళా రాష్ట్రంలో ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఓడించడం కోసం కుటుంబంలోనే స్విచ్ పెట్టారు. ముద్రగడ్డ పద్మనాభ కుటుంబంలోనే స్విచ్ పెట్టారు. మన అల్లు అర్జున్ గారి ఇంట్లో స్విచ్ పెట్టారు, కుటుంబంలో స్విచ్ పెట్టారు. ఆ కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్ని తీసుకొచ్చి ఒక్కటి రవి గారికి ఫ్రెండ్గా తీసుకొచ్చి సరదాగా రమ్మని చెప్పి ఆ ఫోటో తీసి సోషల్ మీడియాలో ఉదయం 11 గంటలకు వెళ్తే 4 గంటలకల్లా 3 గంటలకల్లా 50,000 మందితో సీడీ ఫైల్ చేసి 50,000 మంది మొత్తం చూసినట్టు చేతులు ఎత్తినట్టు మీరు మొత్తం సోషల్ మీడియాలో రికార్డ్ చేసి పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా చేద్దామని చెప్పారు. ఒక్కరు యాంటీ చేసినంత మాత్రం 99 మంది బిడ్డ నేనున్నా, బాబు నేనున్నా, అన్నా నేనున్నా, మీకు ఓటేసి గెలిపిస్తాం, ఇది మా బాధ్యత. మేము పిఠాపురం వెళ్తే అన్నా ఆయన గెలిచి వదులుతూ ఆయన గెలిచి పంపిస్తామన్నా, మీరు వెళ్ళండి అన్న అన్నారు. బూతులు తిరుగుతూ ఉంటే ఎండలో 10 నిమిషాలు నేను దిగలేకపోయాను కారు, కానీ 2.5 గంటలు ఎండలో నించొని ఓటేసాను. వాళ్ళకి హెడ్స్ ఆఫ్ పిఠాపురం ప్రజలు, రాష్ట్ర ప్రజలకు 1 గంటకు 12 గంటలకు రాత్రికి వెళ్తే పోలింగ్ అవుతుంది. అమ్మ ఆకలి వేస్తుంది, నీళ్ళు ప్రైవేట్ చేసి నీళ్ళు లేవు, ఏమీ లేవు. ఎలక్షన్ కమిషన్ అనుకోలేదు, అది కూడా ఊహించలే. అంతరాత్రి అప్పుడు కూడా ఒకటే అడిగారు రాత్రి 12 గంటలకి, అమ్మ మీకు ఏమైనా వాటర్ తెమ్మంటారంటే, అన్న మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోవడానికి మేము లండన్ నుంచి వచ్చాం, మా రాష్ట్రాన్ని మేము కాపాడుకో ఉగాండా నుంచి వచ్చాం, మా రాష్ట్రాన్ని మేము కాపాడుకో జపాన్ నుంచి వచ్చాం, మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోవడానికి యూఎస్ నుంచి వచ్చాం, మా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒరిస్సా నుంచి వచ్చాం, మా రాష్ట్రాన్ని కాపాడుకో కలకత్తా నుంచి వచ్చాం, మా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మేము సూరత్ నుంచి వచ్చాం, మా రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, మా రాష్ట్రానికి మా ఓటు ద్వారా మేము రుణం తీర్చుకుంటాం అన్నారు. ఆ లెక్క అయితే అసలు ఆ ఓట్లన్నీ కూడా ఇటే పడాలి సార్ అసలు లెక్క అయితే. ఎందుకు అంటే వాళ్ళు మన రాష్ట్రం వదిలేసి పక్క ఊళ్ళో బతుకుతున్నందుక, అంటే మన రాష్ట్రం వదిలి పక్క ఊళ్ళో బతుకుతున్నందుక, ఎన్ఆర్ఏ ల్యాండ్లన్నీ కబ్జా చేస్తున్నందుక. ఎన్ఆర్ఏ ల్యాండ్లు అక్కడ కొని కష్టపడి రాత్రనక పగలనక నిద్రాహారాలు వదిలి వాళ్ళు కష్టపడతారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక ల్యాండ్ కొంటారు, ఆ ల్యాండ్ వీళ్ళు కబ్జా చేస్తారు, ఒక కుర్చీ వేసి కూర్చుంటాడు. ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాము, ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఇది ల్యాండ్ ఆయనకు కావాలంట, నువ్వు ఇప్పుడు మార్కెట్లో కోటి రేటు ఉందా, ఓకే 40 లక్షలు సెటిల్ చేసుకో. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందుకే అమెరికా నుంచి ఎందుకు వచ్చారంటే, ఆ తల్లి ఆ పిల్లలకి ఇవ్వడానికి ఆ ల్యాండ్ కొనుక్కుందే కన్న భూమి మీద ఆశ ఉండి, మన రాష్ట్రం మీద ఆశ ఉండి, ఆ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఆ తల్లి వచ్చి ఓటేసింది, ఆ తండ్రి వచ్చి ఓటేశాడు. ఈ రాష్ట్రంలో మన ల్యాండ్లో పోతాయేమో, కబ్జా అయిపోతాయేమో, ఎంఈవి లాంటి వాళ్ళు దోచుకుంటారేమో, ఎంఈవి లాంటి వాళ్ళు దాచుకుంటారేమో, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు దోచేస్తారేమో, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు దోచేస్తారేమో. ఇది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దోచుకున్న వాళ్ళందరూ రెడ్లే, దానికి తాన ఒక ఎంఈవి అయినా ఒక అమ్మాయిన. ఎంఈవికి అక్కడ కులంతో పని లేదు, దాచుకోవడమే కాదు, ఫ్యామిలీతో కూడా పని లేదు. వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోయిందో కూడా చూడాలి. ఇప్పటికీ ఏం జరిగింది, నా భార్యకి ఏం జరిగింది, నా పిల్లలకి ఏం జరిగింది, ఎందుకు 48 గంటలు నన్ను పెట్టారని అడగను కూడా అడగలే. కిడ్నాప్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదు, ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఎందుకంటే తప్పు ఎంఈవిది ఉంది. అక్కడ జరిగింది కొన్ని 100 కోట్లు మారింది. అక్కడ పోలీస్ కమిషనర్ తెలుసు, అందరికీ తెలుసు. దాన్ని రీఓపెన్ చేయిస్తాం. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం హస్తం ఉంది హస్తం. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఛాలెంజ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆర్కే రోజా గారు కానీ, కొడాల నాని గారు కానీ, పేరు నాని గారు కానీ, అదేవిధంగా గుడివారి అమర్నాథ్ గారు కానీ, అంతేకాకుండా మన అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్తున్నారు? ఎవరిదే లేదండి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎవరికి కక్ష సాధింపులు ఉండవు. ఇప్పుడు రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్రాన్ని మన రాజధాని అమరావతిని ఎలా కట్టుకోవాలి, పోలవరం ఎలా పూర్తి చేసుకోవాలి, స్టీల్ ప్లాంట్ని ఎలా ఆపుకోవాలి, విశాఖపట్నం వాల్టేర్ జంక్షన్ ఎలా కావాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా జరగాలి, ఈ రోడ్లన్నీ డెవలపింగ్ ఎలా అవ్వాలి, ఎంప్లాయ్మెంట్ ఎలా కావాలి, పరిశ్రమలు ఎలా కావాలి, ఈ పరిశ్రమలు తీసుకొచ్చి మన మా సినీ హబ్ ఎలా కావాలి, సినీ
పరిశ్రమకు మొత్తం ఎంప్లాయ్మెంట్ ఎలాగ ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఎలా రావాలి, బయట ఊర్ల నుంచి ఎక్కడెక్కడో బతుకుతున్న వాళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్లోకి ఎలా రావాలి, పాస్పోర్ట్ కార్యాలయాలు అన్ని ఏరియాలో ఎలా రావాలి, అమెరికన్ ఎంబసీ ఎలా రావాలి, లండన్ ఎంబసీ ఎలా రావాలి, దుబాయ్ ఎంబసీ ఎలా రావాలి, మా రాష్ట్రంలో మొత్తం అతిపెద్ద కారిడార్గా విశాఖపట్నం ఫైనాన్షియల్ హబ్గా ఎలాగవ్వాలి, మాకు పోర్టులన్నీ కూడా మొత్తం టోటల్గా మాకు ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ అనేది మాకు ఎలా డెవలప్ అవ్వాలి, కనుక అన్నీ కూడా మా ఎంప్లాయ్మెంట్, మా ప్రజలు ఎంప్లాయ్మెంట్ కావాలి, సినీ హబ్గా ఎలా రావాలి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఆయన ఏదైతే ఉన్నారో ఆయన ఎలా డెవలప్ చేయాలి, ఆయన ఆల్రెడీ డెవలప్డ్, ఇంకా ఎలా డెవలప్ చేయాలి, అక్కడ ఉన్న శక్తులందరినీ ఎలా బయటకు తీయాలి, కనుక విజయవాడ కనకదుర్గమ్మని విలువెల్ప కనకదుర్గమ్మ ఎలా డెవలప్ చేయాలి, అలాగే చర్చిలు ఎలా డెవలప్ చేయాలి, మసీదులు ఎలా డెవలప్ చేయాలి, ఈ కులమత భేదాలు లేకుండా ఎలా మనం అందరినీ కూడా కాపాడుకోవాలి, అయ్యి ఆలోచిస్తారే చంద్రబాబు నాయుడు గారు తప్ప నిన్న రాత్రితోనే ఆయన మర్చిపోయాడు. ఈయనెవలు నన్ను కూడా మర్చిపోతాడు ఆయనకి ఎవరితో పని ఉండదు. ఆయనకు ఒకటే, రాష్ట్రం అభివృద్ధి కావాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. ఇప్పుడు ఆయన వెళ్తూ ఫ్లైట్లో ఆలోచించుకుని పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తాడు, బాబు మనం ఎలాగైనా వెళ్తున్నాం, మనం మొత్తం టోటల్గా మనకి ఎంత కట్టాలి, మన రాజధాని ఎలా కట్టాలి, నా ఆలోచన అంతా హైటెక్ సిటీ. ఆయన ఆలోచించేది అలాగే హైటెక్ సిటీలు ఎలా కట్టానో అలా కట్టి చూపించాలి 5 సంవత్సరాల్లో. ఏ రాత్రి పగలైనా సరే కళ్యాణ్ బాబు నువ్వు నాకు సపోర్ట్ చేయి, మన ఇద్దరం కలిపి చేద్దాం, ఆ డెవలప్మెంట్ ఈజ్ అమరావతి. ఎస్, పోలవరం పూర్తి చేసేద్దాం, 1 yearలో పోలవరం పూర్తి చేద్దాం, అలాగే స్టీల్ ప్లాంట్ మన ప్రైవేట్ కన్నా కాకుండా ఆపుదాం. ఇవన్నీ ఆయన విజన్స్ ఇస్ చంద్రబాబు. అమరావతి ప్రజలకి న్యాయం జరుగుద్దా సార్ ఇప్పుడైనా? ఏంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే చంద్రబాబు గారిని నమ్మిచ్చారు. వాళ్ళు 5 సంవత్సరాలు పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోలేక, ఉద్యోగాలు లేక, రోడ్డు మీద వాళ్ళు ఇచ్చిన ల్యాండ్లో వాళ్ళే కూర్చొని వాళ్ళు చిరిచిరి నవ్వులతో నవ్వుకుంటూ వెళ్తూ ఉంటే ఆ నవ్వులతో పాపం బాధపడుతూ ఆ తల్లులు కన్నీళ్ళు ఈయన నవ్వుతూ వెళ్తూ ఉంటే బాధ అనిపిస్తుంటే, అయ్యో నా ల్యాండ్ ఇక్కడ ఉండేది కదా, ఇక్కడ కోర్టు ఉందా, అయ్యో నా ల్యాండ్ ఇక్కడ ఉండేది కదా, ఈ బంగ్లాలకు పాతబడిపోయాయా, అయ్యో నా ల్యాండ్ ఇక్కడ ఉండేది కదా, ఈ అసెంబ్లీ ఉందా, అయ్యో నా ల్యాండ్ ఇక్కడ ఉండేది కదా, ఈ సెక్రటేరియట్ ఉందా, నా బతుకేంటి ఈ టెంట కింద ఉంది, నా జీవితం ఏంటి ఈ టెంట కింద ఉంది అని బాధపడుతున్న రోజుల్ని వాళ్ళు బాధపడుతూ 5 సంవత్సరాలు బాధపడ్డారు. అది ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. టెంట తీసి వాళ్ళకి మొత్తం టోటల్గా ఎవరైతే ఏదైతే ఇచ్చారో వాళ్ళ ప్రకారం అన్నీ న్యాయమే జరుగుతాయి, అన్యాయం ఎక్కడ జరగదు, కనుక అంతా న్యాయం జరుగుతుంది. కనుక రేపు ఫ్యూచర్ చంద్రబాబు నాయుడు గారి విజన్, ఆయన రేపు కక్ష సాధింపులు ఇవన్నీ ఉండవండి. చట్టంకి ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళందరికీ ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఆఫీసర్లు ఓవర్ యాక్షన్ చేసి ఎవరైతే అన్యాయంగా కేసులు పెట్టారో, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ ఉంటుంది, సర్వీస్ యాక్షన్ ఉంటుంది. అవన్నీ కూడా చట్టం తన పని యాజ్ బర్ లా చట్టం తన పని తాను చేసిపోతారు తప్ప ఎవరు ఎన్నన్నా, ఎవరు ఏం చెప్పినా, ఏం చేసినా అభివృద్ధికి పోటపడి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. అభివృద్ధి కోసం ప్రతిపక్షం సలహాలు కూడా అడుగుతారు. ప్రతిపక్షంలో కూర్చొని మీరు ఏ సలహా ఇస్తే ఆ సలహా స్వీకరిస్తారు. 10 మంది రండి, ఆ 11 మంది వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీ సలహాలు, మీ అమూల్యమైనవి ఇస్తే దాన్ని స్వీకరించడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉంటారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మేము ఒకటి కక్ష సాధింపు కాదు, మన రాష్ట్ర అభివృద్ధి కావాలి, రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి, రాష్ట్రంలో మనకున్న ఎంప్లాయ్మెంట్ కావాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండాలి. కనుక వాలంటీర్స్ అందరూ కూడా మళ్ళా చెప్తున్నాం, వాలంటీర్స్ ఈ పార్టీకి సంబంధం ఉండదు, ఆ పార్టీకి సంబంధం. వాలంటరీ 10,000 రూపాయలు చేస్తాం, నిజంగా వాళ్ళకి జాబ్ కల్పిస్తారు. ఇది మంచి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది మంచి కార్యక్రమం. కాకపోతే వైసీపీ కార్యకర్తను పెట్టారు, ఈసారి టీడీపీ కార్యకర్తను పెట్టరు. ఇద్దరిని కాకుండా అక్కడ జనం నిజంగా నిరుద్యోగి ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ అండర్లో నిరుద్యోగికి పెట్టాలి. అలాగే సచివాలయం ఉద్యోగులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీరు ఎంప్లాయీస్ ఇస్ పార్టీకి మీకు సంబంధం ఉండదు కూడా. డబుల్ బెడ్రూమ్ ఇల్లులకి టీడీపీ కార్యకర్తలు ఎవరు అడుగుపెట్టినా ఇమ్మీడియట్లీ సీరియస్గానే ఉంటుంది. ఎవరికి సంబంధాలు లేవు. అరువులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, అరువులైన ప్రతి ఒక్కరికి ఇల్లులు ఇవ్వాలి. లంచాలు తీసుకోవడానికి లేదు, రూపాయి ముట్టుకోవడానికి లేదు. ఇది స్ట్రిక్ట్ ఆర్డర్స్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వేస్తారు. మీకు నిజంగా మీరు అరువులా, కార్యకర్తగా అరువులు అయితే వేసుకోండి, కార్యకర్తగా అరువులు కాదు. ఆయన ఒక వ్యక్తిగా మీకు మీ రాష్ట్రంలో ఉన్న వ్యక్తిగా మీకు వస్తే అరువులైతే మీరు తీసుకోండి. అంతేగాని కార్యకర్తని మీకు స్పెషల్ ఏది ఉండదు, ఇంకోటి ఏమి ఉండదు. మీ మీద కేసులు ఉన్నాయా, మీరు కష్టపడ్డారా, బాధపడ్డారా, పార్టీ ఆదుకుంటుంది. మన పార్టీ ఆదుకుంటుంది, పార్టీ మీకు అండగా ఉంటుంది. రాష్ట్రంలో
మీకు కష్టం రాకుండా చూస్తుంది తప్ప రాష్ట్ర ప్రజలందరికీ ఒకేలాగా ఉంటుంది, ఒకేలాగా నడుస్తుంది. ఇది మొత్తం టోటల్గా ఇది మొత్తం ఉమ్మడి రాష్ట్రం కూటమి ప్రభుత్వంగా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మార్పు మీరు చూస్తారు. ఓకే సార్. ఇప్పుడు ఎలా అయితే పోసాని కృష్ణమురళి గారు ఏ విధంగా అయితే విమర్శలు చేశారో అదే స్థాయిలో దానికి తగ్గకుండా కూడా యాంకర్ శ్యామల గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఆ పరిస్థితి ఏముండదండి. నేను రెండే విషయాలు మొన్న కూడా చెప్పాను, నిన్న కూడా చెప్పాను, అంతకుముందు కూడా చెప్పాను. ఆమె ఒక ముసలినక్క అన్నది. అవును సార్. వాళ్ళ తండ్రి ముసలినక్క అయితే, వాళ్ళ తల్లి ముసలినక్క అయితే, ఆ వయసుకి ఆమె మర్యాద ఇచ్చేది అదే అయితే, వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చిన మర్యాద అయితే, ఇంకా దానికి అంతకన్నా విజ్ఞత మనం ఏం చేయలేం. ఆ ఆడపిల్లకి మేము ఆడబిడ్డ కాబట్టి మేమేం మాట్లాడట్లే. నా తల్లిదండ్రులకు ఇచ్చే మర్యాద ఇదే అంటే నిన్ను పెంచిన తల్లిదండ్రులకు నీ పెంపకం ఇంతేనా అని అనుకుంటాం. ఇలాంటి వాళ్ళన మనం యాంకరింగ్ చేసాం, ఇలాంటి వాళ్ళగా మనం క్యారెక్టర్స్ ఇస్తున్నాం. నిర్మాతలు ఆలోచించుకోవాలా, ఆమెతో యాక్ట్ చేసిన హీరోలు ఆలోచించుకోవాలా, ఆమెతో యాక్ట్ చేసిన సైడ్ ఆర్టిస్టులు ఆలోచించుకోవాలా, ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. నా కూతుర్ని చేస్తున్న పెంపకం ఇదేనా అని, నా కూతురికి నేను ఇదేనా నేర్పించే నాగరికత అని అనుకోవాలా. పెద్ద ఆయన 75 సంవత్సరాల వయసు గల వ్యక్తి, ఒక విజన్ ఉన్న వ్యక్తి, 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్, 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తికి నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? నీ తల్లిదండ్రులు నేర్పించే నీకు మర్యాద ఇదేనా? నాగరికత ఇదేనా నువ్వు సినిమాకి వచ్చి యాంకరింగ్ చేస్తున్నావు? ఇదేనా నువ్వు వచ్చి సినిమాలో యాక్ట్ చేస్తున్నావు? ఇదేనా నువ్వు ఇచ్చిన నిర్మాతకు మర్యాద? ఇదేనా నువ్వు హీరోకి ఇచ్చిన మర్యాద? ఇదేనా నీ పక్క ఆర్టిస్టుకి ఇచ్చిన మర్యాద? అది అన్నీ నీ తల్లిదండ్రులు నేర్పించినవి అయితే నీ తల్లిదండ్రులు కూడా అదే పరిస్థితి వస్తే నువ్వు ఆయన అన్నదానికి నీ విజ్ఞతకి నిన్ను వదిలేస్తున్నావు. ఎందుకంటే నువ్వు తిట్టావని చెప్పి నిన్ను తిడితే మాకు తల్లిదండ్రులు నేర్పించిన మా నాగరికత, మాకు తల్లిదండ్రులు నేర్పించిన మర్యాద, మా విలువలు మేము పోతాయి కాబట్టి, మీకు అవన్నీ కూడా మీకు వర్తిస్తాయి కాబట్టి నిర్మాతలు, సైడ్ ఆర్టిస్టులు అందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. మనసులో చేసి ఆ పెద్ద ఆయన నిన్ను మాట్లాడితే ఇది కరెక్టా, ఇలా టైంతోనే మనం యాక్ట్ చేస్తాం, ఇలా టైంగా మనం యాంకరింగ్ ఇస్తాం అనేది ఒక్కసారి ఆలోచించుకొని చేయమని అందరికీ విజ్ఞతగా వదిలేస్తున్నాను అంతే. రైట్. చూశారు కదా మరి నటుకుమార్ గారు అయితే ఆయన ఏ విధంగా అయితే గతంలోనే దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఈ రాజకీయం మీద ఆయనకున్న అనుభవంతో ఆయన ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అనేది మార్పు అనేది వచ్చింది. అది ప్రజలు తీసుకొచ్చిన మార్పు, అది ఇంకొక ఈవీఎం ట్యాంపరింగ్ కాదు, లేకపోతే రిగ్గింగ్లు కాదు, ఇటువంటివి కాదు. అది ప్రజలు తీసుకొచ్చిన మార్పు, ప్రజలు ఇచ్చిన స్థానం అని చెప్పని ఆయన చెప్పడం జరుగుతుంది. ఒక పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆ కూటమికి వచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చిన ఆ పొజిషన్ అని చెప్పని ఆయన చెప్పడం జరుగుతుంది. సో మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా.